Hi students, today topic is current commutated chopper. Current commutated chopper. Here T1 is the main thyristor and R is known as the charging resistor. ఇక T1 ఏం తీసుకున్నాము అంటే మెయిన్ థైరిస్టర్గా తీసుకున్నాం. ఆర్ని ఏం చేస్తున్నాము అంటే ఛార్జింగ్ రెసిస్టర్గా తీసుకుంటున్నాం. ద మెయిన్ థైరిస్టర్ ఆఫ్ ద చోపర్ సర్క్యూట్ గెట్స్ కమ్యుటేటెడ్ బై ఏ కరెంట్ పల్స్. ఈ మెయిన్ థైరిస్టర్ని ఏం చేస్తున్నాము అంటే కరెంట్ పల్స్ని యూజ్ చేసి ఏం చేస్తున్నాము అంటే కమ్యుటేట్ చేస్తాం. దట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద కమ్యుటేటర్ సర్క్యూటరీ ఇన్వాల్వింగ్ కెపాసిటర్ సి, ఫ్రీ వీలింగ్ డయోడ్ డిఎఫ్, ఇండక్టర్ ఎల్, డయోడ్ D1, D2 అండ్ ఆక్సిలరీ థైరిస్టర్ T2. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే T1ని థైరిస్టర్ని ఏం చేస్తున్నాము అంటే కమ్యుటేటెడ్ సర్క్యూట్ యూజ్ చేసి ఆఫ్ చేస్తున్నాం అనమాట. ఆ కమ్యుటేటింగ్ సర్క్యూట్లు ఏమున్నాయి? కెపాసిటర్, ఫ్రీ వీలింగ్ డయోడ్, ఇండక్టర్, డయోడ్ D1 అండ్ D2, ఆక్సిలరీ థైరిస్టర్ T2. కరెంట్ కమ్యుటేట్ చోపర్లో T1 అనే మెయిన్ థైరిస్టర్ని ఏం చేస్తున్నాము అంటే ఆఫ్ చేయటం అంటే కమ్యుటేట్ చేస్తున్నాం. ఈ కమ్యుటేట్ చేయడానికి ఈ కమ్యుటేటింగ్ సర్క్యూట్ని యూజ్ చేస్తున్నాం. ఆ కమ్యుటేటింగ్ సర్క్యూట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటే కెపాసిటర్, ఫ్రీ వీలింగ్ డయోడ్, ఇండక్టర్, డయోడ్ D1, D2 అండ్ ఆక్సిలరీ థైరిస్టర్ T2. కరెంట్ పల్స్ని యూజ్ చేసి T1 ఏం చేస్తున్నాము అంటే కమ్యుటేట్ చేస్తున్నాం అనమాట. The circuit operation is explained in different modes. The diode D1 is placed across the thyristor T1. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే D1 ఎక్కడ యూజ్ చేసాము అంటే ఎక్కడ కనెక్ట్ చేసాము అంటే T1కి అక్రాస్గా కనెక్ట్ చేసాము అనమాట. విచ్ హెల్ప్స్ ఇన్ ద కమ్యుటేషన్ ప్రాసెస్ ఆఫ్ T1. ఎందుకు అలా కనెక్ట్ చేసాము అంటే T1ని కమ్యుటేట్ చేయడానికి ఈ D1ని అక్రాస్గా కనెక్ట్ చేస్తాం. కరెంట్ కమ్యుటేట్ చోపర్లో T1 ఏం చేయాలి అంటే కమ్యుటేట్ చేయాలన్నమాట. ఫస్ట్ మోడ్ 1 ఛార్జింగ్ ఆఫ్ ది కెపాసిటర్. వెన్ ద సప్లై వోల్టేజ్ ఈజ్ గివెన్ టు ద సర్క్యూట్ ద కెపాసిటర్ చార్జెస్ టు ద వోల్టేజ్ EDS అండ్ షో ఇన్ ద ఫిగర్. పాత్ దేని ద్వారా అవుతుంది అంటే EDC ప్లస్ C మైనస్ ఆర్ EDC మైనస్ అనమాట. కెపాసిటర్ని ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఛార్జ్ చేస్తున్నాం. ఎలా ఛార్జ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ EDC కెపాసిటర్ ప్లస్ మైనస్ రెసిస్టెన్స్ EDC మైనస్. మోడ్ 1లో ఏం చేస్తున్నామమ్మా కెపాసిటర్ని ఛార్జ్ చేస్తున్నాం. EDSని యూజ్ చేసిన సోర్స్ వోల్టేజ్ని యూజ్ చేసుకొని కెపాసిటర్ని ఛార్జ్ చేస్తున్నాం. దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అంటే EDC ప్లస్ కెపాసిటర్ నెక్స్ట్ రెసిస్టెన్స్ EDC మైనస్. VS అన్న EDC అన్న ఒకటే అనమాట. నెక్స్ట్ మోడ్ 1 ద గేట్ సిగ్నల్ టు ద మెయిన్ SCR T1. ద SCR T1 ఈజ్ టర్న్ ఆన్ ఎట్ T ఈక్వల్ టు T0. గేట్ సిగ్నల్ యూజ్ చేసి మెయిన్ SCR T1ని ఆన్ చేసాం. ఏ ఇన్స్టెంట్ దగ్గర T ఈక్వల్ టు T0 దగ్గర గేట్ సిగ్నల్ అప్లై చేసి SCR T1ని ఆన్ చేసాం అనమాట. The supply voltage gets connected to the load voltage is E0 equal to EDC. ఇది కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది సప్లై వోల్టేజ్ని కనెక్ట్ చేయడం వల్ల E0 అవుట్పుట్ వాల్యూ ఎంత అంటే E0 ఈక్వల్ టు EDC అండ్ కరెంట్ ఈక్వల్ టు ఏంటి అంటే I0M అనమాట. ఫస్ట్ ఏం చేసాం మోడ్ 1లో గేట్ సిగ్నల్ అప్లై చేసాం. ఏ ఇన్స్టెంట్ దగ్గర T ఈక్వల్ టు T0 దగ్గర. అప్పుడు సప్లై వోల్టేజ్ అని దేనికి కనెక్ట్ చేసాం లోడ్ వోల్టేజ్కి కనెక్ట్ చేసాం. E0 ఈక్వల్ టు ఏమైంది అంటే ఇక్కడ ఉన్న E0 ఈక్వల్ టు ఏమైంది అంటే EDC. అలాగే ఇక్కడ I0 వాల్యూ ఎంత వచ్చింది అంటే I0M అనమాట. నెక్స్ట్ ద లోడ్ కరెంట్ ఫ్లోస్ పాత్ EDC ప్లస్ T1 లోడ్ EDC మైనస్ అనమాట. ఇక్కడ కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే EDC T1 లోడ్ EDC మైనస్. కరెంట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనమాట. EDC T1 లోడ్ EDC మైనస్. మోడ్ 0లో కెపాసిటెన్స్ ఛార్జ్ చేసాం. మోడ్ 1 వచ్చేసేపాటికి ఏంటి అంటే T1కి గేట్ పల్స్ అప్లై చేసి ఆన్ చేసాం. ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న అవుట్పుట్ వోల్టేజ్ E0 వాల్యూ ఎంత అంటే EDC, I0 వాల్యూ ఎంత అంటే I0M.
ఇక్కడ కరెంట్ ఫ్లో యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అంటే ఈడీసీ ప్లస్ T1 లోడ్ ఈడీసీ మైనస్. Mode 2. In order to commute SCR T1, auxiliary SCR T2 is triggered. ఇప్పుడు ఏం చేసాము అంటే ఫస్ట్ మోడ్లో ఏం చేసాము, మోడ్ 1లో SCR1 T1 ఏం చేసాము అంటే ఆన్ చేసాం. ఇప్పుడు ఈ SCR T1 ఏం చేస్తున్నాము అంటే కమ్యూటేట్ చేయడానికి SCR T2ని ట్రిగ్గర్ చేస్తున్నాం. ఆక్సిలరీ థైరిస్టర్ని ట్రిగ్గర్ చేసాం అనమాట. When T2 is turned on at the instant T equal to T1. ఇప్పుడు T equal to T1 దగ్గర ఆక్సిలరీ థైరిస్టర్ ఏమైంది, ఆన్ అయింది. అక్కడ ఏమవుతుంది అంటే ద కెపాసిటర్ కరెంట్ విల్ బి ఫార్మ్ ఆఫ్, కెపాసిటర్ యొక్క కరెంట్ ఎంత ఉంటుంది అంటే IC ఈజ్ ఈక్వల్ టు VS బై ఒమేగా నాట్ L ఇంటూ సైన్ ఒమేగా నాట్ ఇంటూ T అనమాట. ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఆసిలేటరీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దీని యొక్క పాత్ అనేది ఎలా ఉంటుంది అంటే C ప్లస్ T2 ఇండక్టర్ C మైనస్. ఇక్కడ ఏం T2ని ఆన్ చేసాం, ట్రిగ్గర్ చేసాం. ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఆసిలేటరీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే C ప్లస్ T2 ఇండక్టర్ C మైనస్. At the instant T2, the capacitor current IC will becomes 0. నెక్స్ట్ ఇన్స్టెంట్ T2 దగ్గర కెపాసిటర్ యొక్క కరెంట్ అనేది ఏమైపోతుంది 0 అండ్ స్టార్ట్స్ రివర్సింగ్. ఇన్స్టెంట్ T2 దగ్గర కరెంట్ అనేది IC కరెంట్ అంటే కెపాసిటర్ దగ్గర ఉన్న కరెంట్ అనేది 0 అయిపోయి రివర్స్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో when the current flowing through the SCR T2 is 0 immediately. SCR T2 అంటే థైరిస్టర్ T2 అనేది ఏమైపోతుంది అంటే న్యాచురల్గా ఆఫ్ అయిపోతుంది. ద మెయిన్ SCR రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. ఈ టైంలో మెయిన్ SCR అంటే T1 అనేది ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు దాని మీద. అక్కడ ఉన్న లోడ్ వోల్టేజ్ అంటే ఆ సర్క్యూట్లో ఉన్న లోడ్ వోల్టేజ్ E0 ఉంటుంది, లోడ్ కరెంట్ అనేది I0 ఉంటుంది. కానీ కెపాసిటర్ దగ్గర ఉన్న వోల్టేజ్ మాత్రం ఎంత ఉంటుంది అంటే మైనస్ ఈడీసీ. ఇన్స్టెంట్ T1 దగ్గర ఏం చేసామమ్మా, T2ని ఆన్ చేసాం. ఈ T2ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కెపాసిటర్ దగ్గర కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, ఆసిలేటరీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఈ ఆసిలేటరీ కరెంట్ ఫ్లో అయిన తర్వాత నెక్స్ట్ కెపాసిటర్ అనేది T ఈక్వల్ టు T2 దగ్గర కెపాసిటర్ అనేది ఏమవుతుంది అంటే 0 అయిపోయి రివర్స్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ T2 అనేది ఏమవుతుంది అంటే న్యాచురల్గా ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ టైంలో ఇక్కడ T1 మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇక్కడ లోడ్ వోల్టేజ్ కానీ లోడ్ కరెంట్ కానీ అవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న వోల్టేజ్ మాత్రం ఏమవుతుంది అంటే మైనస్ ఈడీసీ వస్తుంది. నెక్స్ట్ మోడ్ 3. ద థైరిస్టర్ T2 ఈజ్ టర్న్ ఆఫ్ న్యాచురలీ అట్ ది ఇన్స్టెంట్ T2. The capacitor current IC flows through the main thyristor through CL D2 T1. నెక్స్ట్ కెపాసిటర్ కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే CL D2 T1 ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఎప్పుడు థైరిస్టర్ T2ని ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసిన తర్వాత ఈ కెపాసిటర్ నుంచి కరెంట్ డైరెక్షన్ ఎలా ఫ్లో అవుతుంది C ఇండక్టర్ D2 T1 ఇలా ఫ్లో అవుతుంది అనమాట. The oscillator current tries to flow through the main thyristor T1 but not D1. థైరిస్టర్ కరెంట్ అనేది దేంట్లోకి వెళ్ళడం ట్రై చేస్తుంది అంటే T1, కానీ D1లోకి వెళ్ళట్లేదు. D1 అనేది ఏ బయాస్లో ఉంది అంటే రివర్స్ బయాస్లో ఉంది. At a certain instant T3, the capacitor current reaches to maximum value. ఒక సర్టెన్ ఇన్స్టెంట్ T3 దగ్గర కెపాసిటర్ కరెంట్ అనేది దేనికి రీచెస్ అవుతుంది అంటే మ్యాక్సిమం వాల్యూకు రీచ్ అయింది. సో ద నెట్ కరెంట్ త్రూ ద T1 రీచెస్ ఏ హోల్డింగ్ కరెంట్. ఎప్పుడైతే కెపాసిటర్ కరెంట్ అనేది మ్యాక్సిమం వాల్యూకి వెళ్ళిపోయిందో T1 దగ్గర ఉన్న నెట్ కరెంట్ అనేది దేనికి రీచ్ అవుతుంది అంటే హోల్డింగ్ కరెంట్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే హోల్డింగ్ కరెంట్కి రీచ్ అయిందో థైరిస్టర్ T1 అనేది ఏమవుతుందంటే టర్న్ ఆఫ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ద ఆసిలేటరీ కరెంట్, సో ఇట్ ఈస్ కాల్డ్ కరెంట్ కమ్యూటేట్ చోపర్. ఇది దేని వల్ల జరుగుతుంది అంటే ఆసిలేటరీ కరెంట్ వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాము అంటే కరెంట్ కమ్యూటేటెడ్ చోపర్ అంటున్నాం. మోడ్ 3లో ఏం జరుగుతుందమ్మా, T2 ఆఫ్ అయిపోయింది. ఏ ఇన్స్టెంట్ దగ్గర T2 దగ్గర. ఇప్పుడు కెపాసిటర్లో ఉన్న కరెంట్ అనేది దేంట్లోకి వెళ్తుంది, మెయిన్ థైరిస్టర్కి వెళ్తుంది. నెక్స్ట్
T1కి వెళ్తుంది కానీ D1కి వెళ్దు. D1 డయోడ్ అనేది ఏ బయాస్లో ఉంది అంటే రివర్స్ బయాస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇన్స్టెంట్ T3 దగ్గర కెపాసిటర్ కరెంట్ అనేది ఇది ఏ వాల్యూకి రీచ్ అవుతుంది, మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అవుతుంది. మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయిన తర్వాత T1 అనేది దేనికి రీచ్ అవుతుంది అంటే హోల్డింగ్ కరెంట్కి రీచ్ అవుతుంది. హోల్డింగ్ కరెంట్కి రీచ్ అయ్యి T1 అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మోడ్ 4, when SCR T1 is turned off at the instant T3, IC becomes more than value of I0. IC అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, దేనికన్నా ఎక్కువ ఉంటుంది అంటే I0 వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. ద డిశ్చార్జింగ్ కరెంట్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇప్పుడు కెపాసిటర్ని ఏం చేయాలి, డిశ్చార్జ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తున్నాము అంటే డిశ్చార్జింగ్ 2 పార్ట్స్కి డివైడ్ చేస్తాం. IC సప్లైస్ ద లోడ్ కరెంట్ I0 and remaining value of current IC minus I0 will flow through the diode D1. IC అనేది దేని ద్వారా, I0 ద్వారా, అలాగే D1 ద్వారా. I0 లోడ్ ద్వారా ఎంత, I0, అలాగే D1 దగ్గర ఎంత ఉంది అంటే IC మైనస్ I0, విచ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ ద రివర్స్ వోల్టేజ్ ఆఫ్ ద మెయిన్ SCR T1. ఇప్పుడు ఇక్కడ డయోడ్ D1 అనేది ఇది ఏ బయాస్లోకి వచ్చింది, ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది. దేనివల్ల, రివర్స్ వోల్టేజ్ ఆఫ్ ది మెయిన్ SCR T1. ఇప్పుడు దీంట్లో మోడ్ 4లో ఏం చేస్తున్నాము అంటే కెపాసిటర్ని ఏం చేస్తున్నాము అంటే డిశ్చార్జ్ చేస్తున్నాం. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ది ఏంటిది అంటే లోడ్ కరెంట్కి, అలాగే డయోడ్ దగ్గరికి. డయోడ్ దగ్గర ఎంత ఉంది, IC మైనస్ I0, లోడ్ దగ్గర I0 అన్నమాట. నెక్స్ట్ మోడ్ 5, at the instant T4 IC will be equal to the I0 and current ID1 equal to 0. ఇన్స్టెంట్ T4 దగ్గర IC ఈక్వల్ టు ఎంత అవుతుంది, I0, అలాగే డయోడ్ దగ్గర ఉన్న కరెంటు ఎంత అవుతుంది అంటే 0. దేర్ఫోర్ D1 ఈజ్ రివర్స్ బయాస్డ్ అండ్ కాన్స్టెంట్ కరెంట్ త్రూ ద లోడ్ ఈజ్ గివెన్ బై. D1 అనేది ఏ బయాస్లోకి వచ్చింది అంటే రివర్స్ బయాస్లోకి వచ్చింది. నెక్స్ట్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అంటే EDC ప్లస్ CL D2 లోడ్. ఎందువల్ల అంటే D1 అనేది ఏ బయాస్లో ఉంది, రివర్స్ బయాస్లో ఉంది. దాని యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే 0. నెక్స్ట్ వెన్ D1 ఈజ్ రివర్స్ బయాస్డ్ దట్ ఇన్స్టెంట్ T4 T4 దగ్గర డయోడ్ అనేది ఏ బయాస్లో ఉంది, రివర్స్ బయాస్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే KVLని అప్లై చేస్తున్నాం. ఇక్కడ E0 వాల్యూ ఎంత అంటే EDC మైనస్ VC, కానీ ఇక్కడ ఉన్న VC వాల్యూ ఎంత అంటే ET1. నెక్స్ట్ ఇప్పుడు E0 ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 0 అయిపోతుంది. లోడ్ వోల్టేజ్ వాల్యూ ఎంత అంటే 0. T4 దగ్గర ఏం జరుగుతుంది అమ్మ అంటే D1 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. ఓన్లీ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, లోడ్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ వచ్చేసేపాటికి ఏంటి అంటే EDC ప్లస్ కెపాసిటర్ లోడ్ D2, నెక్స్ట్ లోడ్ EDC మైనస్. కరెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి, EDC ప్లస్ కెపాసిటర్ L D2 లోడ్ EDC మైనస్ అన్నమాట. నెక్స్ట్ మోడ్ 6 దగ్గర ఏం జరుగుతుంది, at the instant T5 capacitor is slightly overcharged to a voltage higher than the source voltage EDC. ఇన్స్టెంట్ T5 దగ్గర కెపాసిటర్ అనేది ఓవర్ ఛార్జ్డ్ అయిపోతుంది. దేనికన్నా ఓవర్ ఛార్జ్డ్ అయిపోతుంది, సోర్స్ వోల్టేజ్ కన్నా, EDC కన్నా ఓవర్ ఛార్జ్ అయిపోయింది. అట్ ది ఇన్స్టెంట్ T5 ద ఫ్రీ వీలింగ్ డయోడ్ DF గెట్స్ ఫార్వర్డ్ బయాస్డ్. ఇప్పుడు T5 దగ్గర ఏమైంది, DF అనేది ఏ బయాస్లోకి వచ్చింది అంటే ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది. నెక్స్ట్ అండ్ స్టార్ట్స్ టు కండక్ట్ ద లోడ్ కరెంట్ I0. ఏ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే I0 అనమాట. ఇనీషియలీ ద కెపాసిటర్ కరెంట్ ఈజ్ నాట్ 0. కెపాసిటర్ యొక్క వాల్యూ అనేది 0 అవుతుంది అనమాట. అక్కడ ఉన్న కరెంట్ అనేది నాట్ 0. అట్ T5 ద కెపాసిటర్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద లోడ్. కెపాసిటర్ అనేది దేనికి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, లోడ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయింది. మోడ్ 6లో ఏం జరుగుతుంది అంటే కెపాసిటర్ అనేది ఓవర్ ఛార్జ్ అయింది. దేనికన్నా అంటే EDC కన్నా ఓవర్ ఛార్జ్ అయింది అనమాట. ఇక DF అనేది ఏ బయాస్లోకి వచ్చింది, ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది. డ్యూరింగ్ ద ఇంటర్వెల్ T5 టు T6 I0 ఈజ్ ఈక్వల్ టు IC ప్లస్ IF. మన కెపాసిటర్ దగ్గర కరెంట్ అనేది 0 అవ్వలేదు, ఎంత ఉంది, IC ఉంది. అలాగే డయోడ్ దగ్గర ఎంత ఉంది అంటే IF ఉందన్నమాట.
ఇప్పుడు I0 వాల్యూ ఎంత అంటే IC ప్లస్ IF అనేది ఫ్లో అవుతుంది ఏ ఇంటర్వెల్ దగ్గర T5 నుంచి T6 వరకు. ఆఫ్టర్వర్డ్స్ IC డికేస్ అండ్ ద ఫ్రీ వీలింగ్ కరెంట్ స్టార్ట్స్ బిల్డింగ్ అప్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే IC అనేది ఏమవుతుంది అంటే డికే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీ వీలింగ్ డయోడ్ కరెంట్ మాత్రం బిల్డప్ అవుతుంది. దస్ ద కమ్యూటేషన్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ ఎట్ T6. దీంతో T6తో కమ్యూటేషన్ ప్రాసెస్ అనేది ఏమవుతుందంటే కంప్లీట్ అయిపోతుంది. లోడ్ కరెంట్ ఫ్రీ వీల్స్ త్రూ ద డయోడ్ DF. లోడ్ కరెంట్ మాత్రం ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే ఈ DF ఇటు ఫ్లో అవుతుంది అనమాట. ద కెపాసిటర్ వోల్టేజ్ డికేస్ డ్యూరింగ్ ద ఫ్రీ వీలింగ్ పీరియడ్. కెపాసిటర్ అనేది ఎప్పుడు డికే అవుతుంది ఈ ఫ్రీ వీలింగ్ పీరియడ్లో కెపాసిటర్ దగ్గర ఉన్న ఛార్జ్ మొత్తం ఏమైపోతుందంటే అక్కడ ఉన్న వోల్టేజ్ మొత్తం డికే అయిపోతుంది. నెక్స్ట్ మోడ్ 6లో ఏం జరుగుతుందమ్మా కెపాసిటర్ అనేది ఓవర్ ఛార్జ్డ్ అయిపోయింది దేనికన్నా సోర్స్ వోల్టేజ్ కన్నా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్లోకి తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చిందో ఇక్కడ లోడ్ కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుంది అంటే I0 ఈక్వల్ టు IC ప్లస్ IF. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న IC అనేది డికే అయిపోతుంది IF అనేది బిల్డప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ T6 దగ్గరికి వచ్చామో అక్కడితో కమ్యూటేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లోడ్ కరెంట్ ఫ్రీ వీల్ త్రూ ద DF. అప్పుడు లోడ్ కరెంట్ అనేది దేని ద్వారా ఫ్లో అవుతుంది అంటే DF. ఇక్కడ ఈ DF కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ద కెపాసిటర్ వోల్టేజ్ డికేస్ డ్యూరింగ్ ద ఫ్రీ వీలింగ్ డయోడ్. కెపాసిటర్ ఎప్పుడు డికే అవుతుంది అంటే ఈ DF పీరియడ్లో ఫ్రీ వీలింగ్ పీరియడ్లో డికే అయిపోతుంది. మొత్తం ఎన్ని మోడ్స్ ఉన్నాయి 6 మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్ 0లో ఏం జరుగుతుంది అంటే కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. మోడ్ 1లో ఏం చేసాము T1ని ఆన్ చేసాం. నెక్స్ట్ మోడ్ 2 మెయిన్ థైరిస్టర్ T1 ఆన్ చేసాం. మోడ్ 2లో ఏం చేసాం థైరిస్టర్ T2ని ఆన్ చేసాం. మోడ్ 3లో T2ని ఆఫ్ చేసాం అనమాట. మోడ్ 4లో వచ్చేసేపాటికి ఏంటి అంటే ఇక్కడ ఉన్న కెపాసిటర్ని ఏం చేయాలంటే డిశ్చార్జ్ చేయాలి. ఇప్పుడు ఈ మోడ్ 4, 5, 6లో కెపాసిటర్ని ఏం చేస్తున్నాము అంటే డిశ్చార్జ్ చేస్తున్నాం. అలాగే దేన్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. దిస్ ఈజ్ ద కరెంట్ కమ్యూటేటెడ్ చోపర్. థ్యాంక్ యూ.